హాయ్ ఫ్రెండ్స్, బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి మీకు ఎంతో ఇష్టకరమైన కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా కొత్తిమీరను శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. ఈ కొత్తిమీరకి మనం కాడలు పడేయాల్సిన అవసరం ఏమేమి ఉండదండి. ఈ కొత్తిమీర కాళ్ళు కూడా మనం ఆడేసుకోవచ్చండి, పేస్ట్ ఆడుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కొత్తిమీరని అయితే మిక్సీలో నలగడానికి కోసం మనం సన్నగా కోసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనం ఇది అంతా మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే తగినంత పచ్చిమిర్చి వేసుకుందామండి. మీకు రుచి కారం సరిపోయినంత 4 లేదా 5 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా ఇందులోనే వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత వాటర్ నలగడం కోసం వాటర్ కూడా వేసుకొని మెత్తగా ఆడుకోండి. సరే, ఇలా మెత్తగా అయితే ఆడుకున్నానండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వీటెక్కిన తర్వాత మనమైతే ఆవాలు జీలకర్ర అనేది వేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ కోసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఈ నూనెలోకి అయితే వేసేసుకొని వేగించుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ మసాలా సామాన్లు అనేది వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, లవం మొగ్గలు వేసుకుని బాగా కలపాలండి మసాలా సామాన్లు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకున్నది వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగించుకోవాలి. అది వేగిన తర్వాత చూసారా, ఇంతటి మీద మనకి ఆనియన్స్ను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి బాగా వేగాయి. ఇప్పుడైతే మనం ఇందులోకి మనం ముందుగా ఆడుకున్న పేస్ట్ ఉన్నది కదండి కొత్తిమీరది, అదైతే వేసేసుకొని బాగా కలపండి. నూనెలో వేగితే మనకి పచ్చివాసన అనేది పోతుందండి. అలాగే కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళు ఎన్ని పోసుకోవాలంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి. అన్నం కూడా బాగా ఉడుకుద్దండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇందులో మనకి ఉప్పు, ఘాటు, కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. తర్వాత మనం రైస్ ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. అలాగే ఈ రైస్ని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడైతే మూతను పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చేసుకుందామండి. ఇదిగోండి, 2 విజిల్స్ రానిచ్చుకున్న తర్వాత మనకైతే మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉన్నది. మనకైతే బాగానే ఉడికిందండి అన్నము. ఇదిగోండి, కింద నుంచి పై దాకా ఒక్కసారి బాగా కలుపుకోండి. మనకి కొత్తిమీర రైస్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే తిందాము. ఇదిగోండి, ఎంతో మీకు ఇష్టమైన కొత్తిమీర రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.